ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని వేణు కార్డియాక్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వేణు సూచించారు. జంగారెడ్డిగూడెం ఆదివాసీ కళ్యాణ మండపం నందు ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేణు కార్డియాక్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వేణు వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసీజీ విభాగాన్ని సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామచంద్రనారాయణ, చామర్తి శ్రీరాములు, టీవీ రామతారకం, కర్పూరం జనార్దన్, కర్పూరం గౌరయ్య గుప్తా, పెనుమర్తి సురేష్, సంధ్యాప్రవళిక దంపతులు, పసల వెంకట సుబ్బారావు, ఇమ్మడి బాలభాస్కర్, కొల్లేపర ఆనంద్, జవాజీ ఉమా వెంకటేష్, గణిత ఆనంద ప్రసాద్, రేణుక పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు అచ్చం జ్యోతి, సెక్రటరీ బి హేమలత, కోశాధికారి భూమా శ్రీలక్ష్మి, చార్టర్ అధ్యక్షురాలు నాగశ్రీ మాధురి, చార్టర్ సెక్రటరీ ఆదిలక్ష్మిల ఆధ్వర్యంలో వేణు హాస్పిటల్స్, విజయ హాస్పిటల్స్ ఐ కేర్ ఆధ్వర్యంలో జనరల్ గుండె కంటి వ్యాధులకు ఉచితంగా చికిత్స చేశారు. ప్రముఖ రొటీరియన్ కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వ్యాఖ్యాతగా వహించారు. పలువురికి ఉచితంగా ఈసీజీ చేశారు. వైద్య శిబిరంలో అవసరమైన వారికి విలువైన ఎకో పరీక్ష, యాంజియోగ్రామ్ పరీక్షలు సైతం అతి తక్కువ ధరలకే చేయడం మరో విశేషం. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణు మాట్లాడుతూ సకాలంలో రోగానికి వైద్యం పొందితే ప్రాణాలను రక్షించుకోవచ్చని అన్నారు. ఈ వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారికి తక్కువ ఖర్చుతోనే ఎకో యాంజియోగ్రామ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పలువురు వక్తలు మాట్లాడుతూ వేణు కార్డియాక్ క్రిటికల్ కేర్, విజయ హాస్పిటల్స్ ఐ కేర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. హాస్పిటల్ పిఆర్ఓ వామిశెట్టి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 800 మంది ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పలువురికి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం తరఫున మనం ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీనికి మన ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న హేమజ్యోతి గారికి, తర్వాత సెక్రటరీ హేమలత గారికి, ట్రెజరర్ శ్రీలక్ష్మి గారికి, సో ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొన్న రొటేరియన్స్ అందరు రొటేరియన్స్కి కానీ ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులకు కానీ నా నమస్కారం అండి. సో ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన ఇలాంటి పెద్దలకి, తర్వాత ఇలాంటి ప్రోగ్రాంలో మనకి ఇక్కడ పెట్టిన క్యాంప్ ఏంటంటే కార్డియాలజీ రిలేటెడ్ క్యాంప్ పెట్టామండి. తర్వాత ఐ రిలేటెడ్ క్యాంప్ పెట్టాం. సో ఈ ఐ రిలేటెడ్ క్యాంప్లో కానీ కార్డియాలజీ రిలేటెడ్లో కానీ ఎలాంటి ఏ సమస్య ఐడెంటిఫై అయినా కూడా మనము ఫ్రీగా చేయడం జరుగుతుంది. అంటే ఆరోగ్యశ్రీలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ మనం ఏమైనా ఐడెంటిఫై అవుతాయి కనుక దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టుతున్నందుకు ఈ రొటేరియన్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. పేరు అచ్చం జ్యోతి అండి. నేను రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ గోల్డ్ అధ్యక్షురాలని, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మేము అడగంతోనే కాదు అనకుండా మా వేణు డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ వేణు డాక్టర్ గారికి మరెన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఇది మాది 5వ ప్రోగ్రాం అండి. ఇలా మాకు సహకరించిన దాతలకి నా నమస్కారాలు. ఇలాగే మేము మరెన్నో కార్యక్రమాలు ఇలాంటి దాతలు ఉంటే మేము ముందుకు చేస్తామని నేను చెప్తున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం నిర్వహణలో వేగవరం వేణు హాస్పిటల్స్ మరియు విజయ వెంకట హాస్పిటల్ సౌజన్యంతో ఈ రోజున మన జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్రమం దగ్గర విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేసి కార్యక్రమాన్ని డాక్టర్లు అయితే అది మెడికల్ క్యాంప్ కావాలి కాబట్టి మన ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఎంతోమంది గుండె లైట్ తప్పుతుంటే దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఒక డాక్టర్ వచ్చాడు. అది కూడా అద్భుతంగా ఎంతో మందికి ప్రాణదానం చేస్తూ సాగిస్తున్నటువంటి ప్రస్తుతాన్ని మన వేగవరం వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ ప్రాంతం నుంచి వైద్యం చేయించుకోవాలి అంటే అనేక మంది డాక్టర్స్ వ్యవస్థ ఉంది మనకి, కానీ గుండెకి సంబంధించి లేని పరిస్థితుల్లో రోడ్లు కూడా ఆ రోజుల్లో సరైన పరిస్థితులు లేనప్పుడు ఎంతో మంది కుటుంబ యజమానులు కానీ కుటుంబంలో అతిథులు కానీ కోల్పోయిన సందర్భం చాలా. ఆత్మీయ వస్తే ఇటు రాజమండ్రిలో, విజయవాడ, ఏలూరు వెళ్ళేటప్పటికే మధ్యలోనే ప్రాణం పోయినట్టు అలాంటి ఒక భయానకమైన స్థితిలో బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితుల్లో ఒక వెలుగులాగా వేగవరంలో వేణు హాస్పిటల్స్ రావడం, ఆయన కూడా అతి తక్కువ సమయంలో ఎంతో మంది హృదయాలకు సంబంధించిన
వైద్యం చేసి వైద్యుడిగా మాత్రమే కాకుండా హృదయాల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించుకునే రీతిలో తన పనితీరుతోటి అద్భుతంగా సాగిస్తున్నటువంటి ప్రస్థానం ఈరోజు మా మధ్యకి ఎంతో బిజీ షెడ్యూల్. ఆయన హృదయం నుంచి పేషెంట్స్ ఇంకే ఎమర్జెన్సీ అందరికీ గుండె సంబంధించిన ట్రబుల్ వస్తే ఆయనే చూడాలి. అలాంటి పరిస్థితుల్లో ఆయన సమయం విలువైంది, దాన్ని తక్కువగా మనం వాడుతూ ఎక్కువగా ఆయన సేవలు సమాజం. ఈ కార్యక్రమం ఇతరులతో ఏదైతే పెడతారో కార్యక్రమాలు మీరు ప్రపోజ్ చేస్తారు. నేను 100 కార్యక్రమాలను చేయొచ్చు, కానీ ఎవరైతే డోనర్ వస్తుందో ఆ డోనర్స్ ఒకటి. కానీ మనకు ప్రత్యేకంగా ఈ వేణు హాస్పిటల్స్ అనేది వీళ్ళు డోనర్ పరంగా పక్కన పెట్టిన ప్రజలకు సేవ ఎంతైతే సేవ చేస్తున్నారో అందులో ఈ ముఖ్య ఉద్దేశం బాగున్నదని ఈ సేవా కార్యక్రమాలు చేసేదాన్ని వీళ్ళు సేవ చేస్తున్నారనే దాన్ని కూడా 50% అనేది ఇందులో లాగా ఉంది. ప్రజెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వెళ్తే ఎంతైనా డబ్బు తీసుకోవచ్చు అన్న కాడి నుంచి వేణు హాస్పిటల్స్ అంటే డబ్బు తక్కువ అవుతుంది, అదేవిధంగా పని కూడా సక్రమంగా అవుతుంది అనే తీరు మన వేణు హాస్పిటల్స్ వచ్చింది. కాబట్టి మనం ఏదైనా డోనర్ కావాలి అంటే ఎదుర్కొనే పని లేకుండా సేవా కార్యక్రమం అయితే మేము ముందున్నాం అనేది వేణు హాస్పిటల్స్ ప్రత్యేకంగా మీరు తరఫున ఎన్నికల తరఫున అదేవిధంగా మా తరఫున కూడా ప్రత్యేకంగా చెప్తాం సార్. మా ఆనందగా పెట్టినప్పుడు కూడా సేవా కార్యక్రమం మేము ఉన్నాం ముందు కానీ ఆయన అడిగినట్టే కాకుండా డోనర్స్ వ్యవహరించారు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో జంగారెడ్డి పెట్టినప్పుడు కూడా మేము ఉన్నామని మీరు వచ్చారు, దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు కూడా ఈ వీరుతో జంగారెడ్డి కూడా సేవా కార్యక్రమాలతో పాటు వీళ్ళు చేసే కార్యక్రమాలు గురుపూజలు దినోత్సవని, అదేవిధంగా మాతృ దినోత్సవని మాధవి గారి హయాంలో కానీ లేదా ఇప్పుడు జ్యోతి గారి తీరులో కానీ చూసుకుంటే చాలా కార్యక్రమాలు ఏంటంటే సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలియవలసిన లేదు, మేము చేస్తే చాలు, ఎవరైతే సేవతో ఉన్నారో వాళ్ళ అవసరాన్ని మేము తీరుస్తున్నాము అనే విధంగా పబ్లిసిటీ తక్కువ చేసుకుని సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. దానికి మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా అసలు ఎన్ఎల్బీ అంటే ఏంటంటే సమాజంలో ఎప్పుడు పురుషులు మాత్రమే సేవా కార్యక్రమాల్లో ఉంటారు, ప్రతి ఒక్కరూ దేనికైనా సరే వాళ్ళే ముందుకు వస్తారు అనేది ఒక ఆలోచన. ఏ స్వచ్ఛంద సంస్థ కానీ ఏదైనా అయితే రోటరీ వినూత్నంగా ఆలోచించి రొటేరియన్స్ అంటే రోటరీ క్లబ్లో జాయిన్ అయినటువంటి జెంట్స్ని మాత్రం రొటేరియన్స్ అని పిలుస్తారు. వాళ్ళు యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమీ చేయకుండా ఇంటి దగ్గర ఉంటారు, వీళ్ళే సరదాగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కలిపి ఎన్ఎల్బీ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా రోటరీ క్లబ్కి ధీటుగా అన్ని సేవా కార్యక్రమాల్లోనూ రోటరీ ఇంటర్నేషనల్ లాగా మన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఉన్నటువంటి 7 రెవెన్యూ జిల్లాల్లో వాళ్ళు ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ సమాజానికి స్త్రీగా తన వంతు శక్తిని అందించి సమాజంలో మేము కూడా యాక్టివ్గా ఉన్నాము అని తెలియపరచడానికి రోటరీ స్త్రీలను ప్రోత్సహించినటువంటి ఈ క్లబ్ ఎన్ఎల్బీ క్లబ్. ఈ క్లబ్ మన జంగారెడ్డిగూడెంలో గత సంవత్సరం మన బాలు గారి మేడం గారి ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత ఈ సంవత్సరం జ్యోతి గారు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మా రోటరీ జంగారెడ్డిగూడెం మీకు ఎప్పుడు సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.